పొద్దున్నే మన నాయకుడు ఇక్కడ పేరు నాని గారు ఒక గంట సేపు అదే పనిలో మాట్లాడుతున్నాడు. ఆయన అసలు మీరు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. మీరేదో నీతిమంతుల్లాగా మిగతా వాళ్ళ నాయకులు అందరూ తప్పులు చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి ఆయన చెప్తున్నాడు కదా, ఒకసారి గురి కింద నలుపు తెలియదంట. అలా ఉంది మీరు చెప్పే మాటలు. మీరు నిజాయితీగా ఉన్నారా, ఒక పైసా తీసుకున్నామా లేదా అని అంటున్నారు. మీరు ఏమీ తీసుకోకుండానే అక్కడ గోడౌన్స్ కట్టేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నా. చుట్టుపక్కల మీకు ఎంత భూములు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకుని చెప్పాలి. వినాబిల మీద చేతగానే వాళ్ళు దద్దమల్లాగా మీరు ఉన్నారు. వైసీపీ వాళ్ళు, వైసీపీలో ఒక్కరన్నా నిజాయితీ పరుడు ఉన్నారని చెప్పగలరు? మీరు వైసీపీలో ప్రభుత్వం రాకముందు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? ఒకసారి గుండె మీద చేసి చెప్పాలి. మీరు నీతులు నిజాయితీలు మాట్లాడటానికి సరిపోరు. ఎందుకంటే అవి మాట్లాడాలంటే వాళ్ళకు కొద్దిగా జయప్రకాష్ నారాయణ గారు, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు, లేకపోతే గాంధీ గారు, వాళ్ళు సరిపోతారు. మీరు అది కాదు కదా. మీరు రాజకీయాలు రాకముందు రాజకీయ నాయకులు అందరి పరిస్థితి మాకు తెలుసు. కనుక మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు మాకు అందరికీ తెలుసు. మీరు నీతి గురించి మాట్లాడదు, మీ దేని గురించి అయినా మాట్లాడండి. వాళ్ళ పోర్టు గురించి మాట్లాడుతున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మచిలీపట్నంలో అంత భారీగా ఊరంతా సెలవు పెట్టించి భారీగా ఓపెన్ చేశారు. ఆ రోజున మీకు పర్మిషన్ తీసుకున్నారా? మీరు పర్మిషన్ తీసుకొచ్చి బ్యాంక్ పర్మిషన్ లోన్ శాంక్షన్ చేసి మొదలెట్టారా? ఎందుకు ఆగిపోయింది 10 ఏళ్ళు? మరి మీరు ఇవాళ నిజాయితీల గురించి మాట్లాడుతున్నది కరెక్టేనా అని అడుగుతున్నా. ఇలా చెప్పుకుంటా పోతే మీరు చేసినవి చాలా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటున్నారు. అది బాలశౌరి గారు తీసుకొచ్చారా, మీరు తీసుకొచ్చారు, మీకు తెలుసు. ఇవాళ మచిలీపట్నం డెవలప్ అవడానికి కారణం చిరకాల కోరికలన్నీ నెరవేరినాయంటే దానికి కారణం బాలశౌరి గారు. ఆయన్ని మీరు ఎవరెవరిని పెట్టి తిట్టించారో ఆ స్థాయిలో మనిషిని 7 నియోజకవర్గాల ఎంపీ గారిని పట్టుకుని చిన్న ఒక కౌన్సిలర్తో నువ్వు మాట్లాడిపించావు. ఇది మంచి పద్ధతేనా? ఒకే కులంలో ఎవరైనా ఎదిగితే వాడు మళ్ళీ ఎదిగిపోతాడేమోనని మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మచిలీపట్నం అందరికీ తెలుసు. అలా ఉండకూడదు. మనం కాబట్టి ఇంకొకరు ఉంటారు. దేవుడు ఎవరికి ఇస్తే అవకాశం వాళ్ళకి ఇస్తాడు, అంతే తప్ప మనకు అంత ఈర్ష్య పనికిరాదు. ఆ ఈర్ష్యతో మీరు బాడీ రామకృష్ణ గారు అంత పెద్ద మనిషి, ట్రైన్లు బస్సుల్లో తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి ఆయన. ఆ రోజుల్లో ఆయన పట్టు ఎన్ని మాటలు మాట్లాడారో మీకు తెలుసు. ఏ ఓట్లు ఇటు క్రాస్ ఓటింగ్ చేయించారో అందరికీ తెలుసు. ఇదే కాకుండా కరోనాలో మేమే చేసాం అంటున్నారు. మేము ప్రభుత్వంలో లేము, ₹1 ముట్టుకోలేదు. మేము ఎన్ని చేసాం? కొన్ని వేల కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో కూరగాయలు పంచాం, ఎచ్చాలు పంచాం, చిరంజీవి గారి ఫౌండేషన్ ద్వారా మాకు ఆక్సిజన్ పంచాం. అదే కాకుండా మేము ఎవరైతే వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటి భోజనాన్ని పంపించాం. ఇది నిజమా కాదో మీరు అర్థం చేసుకో. మీరు ఎప్పుడైనా జేబులో డబ్బులు తీశారని అడుగుతున్నాం. ప్రభుత్వం చేసిన దాంట్లో మీరు వెళ్ళి ఫోటోలు దిగేసి మేము బాగా చేసేసాం అంటున్నారు. మీ వల్ల ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. ఇది నిజమా కాదు మీకు తెలుసు. తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత 5 చనిపోయారు బందర్లో. వాళ్ళు వచ్చిన తర్వాత బందర్లో సగం ముట్టుకుంది. అప్పుడు దాకా లేదు. అప్పటి వరకు బందర్ అంతా కూడా మా కరోనాతో ఎన్ని వందల మంది చచ్చిపోయారు మీకు తెలుసు. ఆ విషయం ఇవన్నీ న్యాయం మాట్లాడుతున్నారు, నీతి మాట్లాడుతున్నారు, నిజాయితీ మాట్లాడుతున్నారు. గంజాయి ఉన్నవాడు మీ పక్కన లేరా అని అడుగుతున్నాను. ఇది అన్యాయం. ఇది మీకు తెలీదా? తెలుసు. ఎందుకు అరెస్ట్ అయిన వాళ్ళు మీ పక్కన తిరుగుతున్నారు? ఇవాళ పోతే బిల్లు 3 మాకు తెలిసి మేమే వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్కి. వాళ్ళకి ఎలా కొట్టారు? కుక్కను కొట్టినట్టు కొట్టారు. అసలు కొడతవేంటి? కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? బ్యానర్ చింపారు అంటున్నారు. బ్యానర్ ఎవరు చింపారో తెలియదు మీకు. వాళ్ళని బట్టికెళ్ళి కొడతారా? కానూరులో 2 కుర్రాళ్ళు 4 కుర్రాళ్ళని కొట్టారు. వాళ్ళ అమ్మ నాన్న ఊరంతా గొడవ చేశారు. కంసాలపాలెంలో కొట్టారు. ఇది అన్యాయం కాదా? ఊరు మొత్తం వ్యాపారాలు నాశనం అయిపోతున్నాయని బారిగేట్లు తీయమని అందరూ అడిగారు, తీసారా? ఇది అన్యాయం కాదా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు అందులో. ఇలా ఎన్ని విషయాలు చెప్పుకోవాలంటే సాయంకాలం చెప్పచ్చు. ఇది మీరు మాట్లాడతాం సరిపోదు. మాట్లాడాలంటే అది వేరే మనుషులు, వాళ్ళకి అర్హత ఉంటుంది, మీకు ఎవరికి అర్హత లేదు వైసీపీ పార్టీలో.